వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిప్పిలి గ్రామం బంగారు కొత్తపేట నందు రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి చర్యలు చేపడతామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజల విన్నపం మేరకు ఆ ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చి ప్రస్తుతం ప్రజలపై భారాన్ని మోపడం సిగ్గుచేటు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ విమర్శ. ఈ నెల 27వ తేదీన జరిగే పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసిన నిస్సార్ అహ్మద్. చిప్పిలి గ్రామం బంగారు కొత్తపేట నందు రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి చర్యలు చేపడతామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు. నేడు మదనపల్లి రూరల్ మండలం చిప్పిలి గ్రామంలోని బంగారు కొత్తపేట గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ గ్రామ ప్రజలు రోడ్లు డ్రైన్లు లేవని ఇబ్బందులు పడుతున్నామని తన దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. బంగారు కొత్తపేటలో ఒక రోడ్ సమస్యకు గాను రావడం జరిగింది. ఈ సమస్య చాలా ఉన్న వాళ్లకు ఇళ్లకు ఉన్న వాళ్లకు కొంచెం విభేదాలు చాలా ఉన్నాయి. కాకపోతే ప్రజా అవసరం మేరకు ప్రజల దీని మేరకు ఏముండాది ఇరు వర్గాలకు చెప్పడం జరిగింది. ఇరు వర్గాలు అర్జీలు తీసుకుంటాము. ఏమి న్యాయం ఉంటే అదే చేస్తాము. ఇది ఎవరు కూడా మాకు ఒకరు బంధువు ఒకరు శత్రువు కాదు. ఇద్దరు కూడా మాకు కావాల్సిన వాళ్లే. ఇద్దరు కూడా కాన్స్టిట్యూన్సీ ప్రజలే. తప్పకుండా 10 మంది కోసం ఒకవేళ ఈ స్థలం ఏమైనా రోడ్డు కింద ఇస్తే వాళ్ళకి వేరే స్థలం ఇస్తాం. లేదా ఇది రోడ్డు అవసరం లేదు, పక్కన రోడ్డు ఉంటే పక్కన రోడ్డు కేటాయిస్తాం, ఈ స్థలం ఇవ్వకుండా పోతాం. అది ఏం నిర్ణయం తీసుకుంటాము నేను అధికారులతో మాట్లాడి తీసుకుని తప్పకుండా 10 మంది శ్రేయస్ కోసం చేస్తామని సవినయం తెలియజేస్తాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చి ప్రజలపై భారాన్ని మోపి ఇబ్బందులు పడుతోందని వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ మాట్లాడారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విద్యుత్ ఛార్జీలపై బాదురు కార్యక్రమాన్ని నిర్వహించారని, ఇప్పుడు వారు అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెంచి బాదురు పదానికి అర్థం చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ నెల 27వ తేదీన మదనపల్లి విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం నందు శాంతియుతంగా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము వచ్చిన 27వ తేదీ ఈ నెల 27వ తేదీ విద్యుత్ ఛార్జీలు పెంపకంపై నిరసనగా మనము ఒక పోరుబాట కార్యక్రమం చేపట్టాము. ఈ క్రమంలో మేము వచ్చిన 27వ తేదీ వచ్చి ఆ ఎస్సీ ఆఫీస్ కానీ డిఈ ఆఫీస్ కానీ ఈ ఆఫీస్ ఏది ఉంటుందో విద్యుత్ శాఖ వాళ్ళ ఆఫీస్ దగ్గరికి పోయి ఒక మెమరాండం సమర్పిస్తాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర ప్రజల మీద 13,500 కోట్ల ఆర్థిక భారం పడింది ప్రజల మీద. ఈరోజు ఎట్లుందంటే పరిస్థితి వాళ్ళ నడ్డి విరిగినట్టు అయిపోయింది. ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ విద్యుత్ ఛార్జీల మీద విపరీతమైన విద్యుత్ ఛార్జీల మీద చాలా బాధపడుతూ ఉన్నారు. అదే మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అపోజిషన్లో ఉండేటప్పుడు పలు దఫాలుగా ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచేసినారు, మేము కానీ వచ్చేసినామంటే ₹1 కూడా పెంచేది ఉండదు, ఖచ్చితంగా మేము మా టోటల్ హయాంలో ₹1 పెరగదు, అది కాకుండా వీలైతే ఆయన పెంచిండే ఛార్జీలు కూడా తగ్గిస్తాము అని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏం చెప్పినారు, ఇప్పుడు ఇన్ని చేస్తూ ఉన్నారు, రైతులు కూడా సొంతంగా కరెంట్ ఉత్పత్తి చేసి వాళ్ళు ప్రజలు చేసే స్టేజ్లో వాళ్ళకి తీసుకొని వస్తాము అని చెప్పినను విపరీతంగా వాగ్దానాలు చెప్పినారు. కానీ ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చింది కాక
విపరీతమైన ఛార్జీలు పెరుస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు 13,500 కోట్ల రూపాయలు వచ్చిందనో ఆర్థిక భారం ప్రజల మీద పడింది. ఇది క్రమంగా తీసుకుని పోయి లక్ష కోట్లు ఆర్థిక భారం వేసే ప్రయత్నాల్లో కొనసాగుతుంది. ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే రైతులైతే విపరీతంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. రైతులకు వచ్చిందనో ఈరోజు ట్రాన్స్ఫార్మర్ల కోసం పోయినామంటే వైఎస్ఆర్ పీరియడ్లో వైఎస్ఆర్ పార్టీ ఉన్నంత వరకు ఎవరైనా బోర్లు వేసి ట్రాన్స్ఫార్మర్కు అందినామంటే ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ ఏంటివి ప్రజలు ఆడ బోర్ల కాడ వచ్చిందను పంట పెట్టుకొని టమాటా అని అది అని ఉత్పత్తి చేసుకొని బాగుపడేవాళ్ళు. ఈరోజు బోర్ వేసేసినా అంటే ఆ దేవుడు నీళ్లు పడతాయో కానీ ట్రాన్స్ఫార్మర్ వచ్చేది మటు గ్యారంటీ లేదు. 30 సంవత్సరాల ఇండస్ట్రీ నేను అనుకుంటే ఏమైనా చేయగలను, నేను చేస్తానని హామీ ఇచ్చిన వాళ్ళు ఆ ఇండస్ట్రీ ఏమైంది, మూతబడిందా, ఏమైంది మాకు అర్థం కావడం. కాబట్టి దయచేసి మేము ఈ ప్రజలు కూడా మేము ఈ చేసే పోరుబాట ఈ విద్యుత్ శాఖ మీద చేసే పోరుబాట క్రమానికి మీ మద్దతు మాకు తెలపండి. మీరు మేము అందరూ కలుస్తాం, ప్రజల దగ్గర ఆడ పోదాం, విద్యుత్ శాఖ ఆఫీస్ దగ్గర పోదాం, ఆడపోయి ఒక మెమరాండం ఇద్దాం. అన్ని కాన్స్టిట్యున్సీస్లో మన జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్లో ఉండే అన్ని కాన్స్టిట్యున్సీస్లో కూడా ఈ రకంగా చేయమని చెప్పినారు. కేవలం ఇది చేసిన దానివల్ల వాళ్లకు మీ దృష్టి గవర్నమెంట్ దృష్టి దీని మీద పోవాలా, అట్లీస్ట్ ఇప్పటికైనా గవర్నమెంట్ దిగి వచ్చి కరెంట్ ఛార్జెస్ తగ్గించాలి. పార్టీ తరఫున విద్యుత్ ఛార్జీలపైన నిరసన కార్యక్రమం మదనపల్లిలో మన నిసారన్న ఆధ్వర్యంలో చేపట్టబోతున్నాం. రేపు 27వ తారీఖు. యాక్చువల్గా ఈ మా నీరుగొట్టపల్లి తరపున అయితే చేనేత కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి. 10,000 చేనేత కుటుంబాలు ఉన్నాయి. చేనేత కుటుంబానికి 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నాడు. చిన్న చేనేత కార్మికుడైనా ఈరోజు వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, టీవీ ఉంటుంది. 200 యూనిట్లు కాదు, ఇంకా ఎక్కువ అయిపోతుంది. 250 యూనిట్లు అయిపోతే ఫ్రీ కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. కాకపోతే పవర్ లూమ్ అయితే పవర్ లూమ్ యజమానులు చాలామంది ఉన్నారు. వాళ్ళైతే గత 5-6 నెలల నుంచి సబ్ఛార్జీలు అని చెప్పి ఎక్స్ట్రా ఒక్కొక్కరికి 60,000 70,000 అట్లా కట్టించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు 8 HP అనేది ఉండింది. ఆ 10 HPకి ఎక్స్ట్రా కట్టాలని చెప్పి ఒక్కొక్కరికి 10,000 20,000 కట్టమని చెప్తున్నారు. ఒక్కొక్క చిన్న చేనేత కార్మికుడు ఇప్పుడు సిల్క్ ధరలు చాలా పెరిగిపోయి చేనేత వ్యవస్థ చాలా దీనా స్థితిలో ఉంది. కాకపోతే ఇప్పుడు ఈ కరెంటు బిల్లు ఎక్కువ రావడం వల్ల చేనేత కార్మికులకు నడ్డి విరిగినట్లు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా ప్రాబ్లమ్స్ లేకపోయింది. చేనేత పరిశ్రమే చాలా దుర్భర స్థితిలో ఉంది. గవర్నమెంట్ అయితే ముందైతే చెప్పింది కానీ చెప్పినవి ఏవి అమలుపరచడం లేదు. చేనేత సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కరెంట్ ఛార్జీలతో. పోస్టల్ శాఖ తక్కువ వడ్డీతో ఇస్తున్న రుణాల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ పోస్ట్ మాస్టర్ సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ ద్వారా వాహన, గృహ సంబంధిత రుణాలు అతి తక్కువ వడ్డీ రేటుతో ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పుర ప్రజలకు మరియు మా కస్టమర్ దేవుళ్ళకి, మా యొక్క శ్రేయోభిలాషులకి, పోస్టల్ డిపార్ట్మెంట్ యొక్క శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్, చిత్తూరు పోస్టల్ ఎస్పీని. అయితే ఈరోజు మదనపల్లిలో ఆకస్మికంగా తనిఖీ చేయడానికి ఇక్కడికి విచ్చేసాము. ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి క్యాష్ కానివ్వండి, లేదంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్ కానివ్వండి, కస్టమర్స్ జరుగుతున్నటువంటి లావాదేవీలు కానివ్వండి, లేకపోతే స్టాంప్స్కి సంబంధించి కానివ్వండి, లేదా మా యొక్క పోస్టల్ డిపార్ట్మెంట్లో మా పోస్ట్ మ్యాన్స్ కానీ మా స్టాఫ్ కానీ పనితీరును ఇక్కడ తనిఖీ చేయడానికి ఈరోజు ఇచ్చేసాము. సంతృప్తికరంగా ఉంది. జనాలు కూడా, మా కస్టమర్స్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క కావాల్సినటువంటి ప్రోడక్ట్స్ అన్నింటినీ తీసుకోవడం జరుగుతుంది. చాలా మంచి వాతావరణంలో ఇక్కడ అన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాబట్టి పోస్టల్ డిపార్ట్మెంట్లో మీ అందరికీ తెలిసిందే, రేట్లు, ఇంట్రెస్ట్ రేట్స్ మన దగ్గర చాలా బాగా ఉంటుంది. అదేవిధంగా అకౌంట్ తెరవడానికి కానీ, అదేవిధంగా క్లోజ్ చేయడానికి సరళంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళందరూ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ని కానీ, సర్వీసెస్ని కానీ, ఇన్సూరెన్స్ని కానీ, లేదా ఒక టూ వీలర్ లోన్స్ ఇస్తున్నాము మనము ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా. అదేవిధంగా కార్ లోన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా
ఇల్లు కట్టుకోవడానికి హౌసింగ్ లోన్ ఇస్తున్నాము. ఇలాగా అనేకమైనటువంటి ఫెసిలిటీస్ మన దగ్గర ఉన్నాయి. 550 రూపాయలు కడితే సంవత్సరానికి 10 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నాము, యాక్సిడెంటల్ పాలసీ అంటాము. అదేవిధంగా ప్రీమియం ఖాతా అకౌంట్ తెచ్చి ఏదైతే మన జనాలకు ఇచ్చేటటువంటి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇచ్చేటటువంటి స్కీమ్స్ అన్నీ వాటిలో క్రెడిట్ అయ్యే మాదిరిగా ఆ క్రెడిట్ అయిన తర్వాత పోస్ట్ మ్యాన్ ద్వారా వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర మైక్రో ఏటీఎంస్ అని పోస్ట్ మ్యాన్స్ అందరి దగ్గర ఉన్నాయి. ఇళ్ళ దగ్గర మీకు 5,000 10,000 డబ్బులు కావాలంటే కనుక ఏటీఎంస్కి పోవాల్సిన అవసరం లేదు. పోస్ట్ మ్యాన్ వచ్చి మీ బయోమెట్రిక్ తీసుకొని మీకు కావాల్సినటువంటి పేమెంట్ ఇంటి దగ్గర ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కస్టమర్లు, అదేవిధంగా పుర ప్రజలు మన మదనపల్లికి సంబంధించి, చిత్తూరు జిల్లాకు సంబంధించి, అన్నమయ్య జిల్లాకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని ఇందు మూలంగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. టీడీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. ఇటీవల ఆవులపల్లిలో వైసీపీ దాడిలో గాయపడి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి టీడీపీ కార్యకర్తల్ని సోమవారం రాత్రి ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్యకర్తలపై దాడి చేసిన వారు ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తి లేదని, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయం ఇప్పటికే పోలీసు శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడానన్నారు. ఆయన వెంట అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుజాలకి మన భూమిలో పెట్టారు 10 మీటర్లు మొత్తం కట్టించేసి మన ల్యాండ్లో కట్టలనే కట్టి మసలని ఒక పిచ్ చేసుకున్నారు. మనకైతే తెలియదు. అటు వీడికి ఏం బాబు మా ల్యాండ్లో మీరు బ్యానర్లు కట్టారు, మీ ల్యాండ్లో కట్టి కొట్టాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు నా వాళ్ళు. ఒక మనిషి పెట్టినా మరి తిరుగుడు వస్తుంటే మేము కేసు కడతాము. ఎస్ఐ సార్ లావుగా ఉన్నాడు, ఆయన ఎర్రగా ఉన్నాడు. దెబ్బలు తగిలినారే, ఇంకా ఒక 6 మందికి ఇంకా అరెస్ట్ చేయలేదంట. చేయాల, ఇది చాలా ఎక్కువ ఉంది. దెబ్బలు చూస్తే కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. ఎట్లా ఇంత అరాచకం చేసి వదిలేస్తే మనకు మంచిది కాదు కదా. అంతే, పెట్టాల ఎవరు వదలకూడదు. రేపు ఏ గొడవ జరగకూడదు. లా అండ్ ఆర్డర్లో ఎక్కడ ఎవడు కదలకూడదు. మరి ఎవడన్నా కానీ ఎంతటోడు కానీ వదలకూడదు డిఎస్పీ గారు. అంతే. అదేదో మన ఎస్ఐ చంద్రమోహన్ ఏదో కౌంటర్ కేసు ఇచ్చినారు, మీ మీద పెడతామని మన వాళ్ళకి ఏం మోహం తగ్గితే దెబ్బలు కొట్టి మళ్ళీ కేసులు పెడతారా? 26 కుట్లు వేసినారు రియాలో ఉండే అమ్మాయి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఉండాలి కాన్స్టిట్యున్సీలో. మళ్ళీ ఎక్కడ లా అండ్ ఆర్డర్ మిస్యూజ్ కాకుండా ఎవడు తల ఎత్తకూడదు, అరాచకం అని ఎవడు చేయకూడదు. అంతే, ఎవరికి వదలకూడదు. పేర్లు కనుక్కొని ఎవరెవరు ఉన్నాడు నైట్లో చేద్దాం.
ఎవరెవరు వాస్తవం గొడవలు చేసినారు, ఎవరు అతిగా పనిచేసినారు ఒక్కరిని అవులపల్లి ప్రసాద్ వాడిని నేనే లోపల ఫోన్ చేసి సెక్షన్ తక్కువ పెట్టారు మనలో నా ముందరే ఫోన్ చేశారు వాళ్ళు చెప్పారు సార్ భయం పెట్టారు సార్ వాడు ఇంకోటి అనుకున్నాడు ముందు ఒకసారి కొట్టాడు కదా సార్ మనతో మళ్ళీ వాళ్ళే కదా మేము కట్టాల్సింది పిల్లలతో అప్పుడే ఏదన్నా సర్దుబాటు చేసి ఎందుకు కొట్టలేకపోయినా ఇచ్చేస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ 7 మంది మళ్ళీ 6 కాకుండా మళ్ళీ 7 మంది రిపోర్ట్స్ అన్ని మనము ఇది చేసినామా వీళ్ళకి కూడా ఇచ్చినాము. వీళ్ళకేమో తెల్లగిల్ల ఏమైనా తిరుగుతా ఉందా ఎట్లా ఉన్నారు మీరు? డాక్టర్లు చూస్తూ ఉన్నారు అక్కడ మీకు నొప్పులు ఉన్నాయా? ఇంకా 3 రోజులు ఉంటాయి. ఇప్పుడు నీకు వేరే ఏం సమస్య, తల ఏమైనా తిరుగుతూ ఉందా? కళ్ళు ఏమైనా తిరుగుతూ ఉన్నాయా? సరే, నీకు అక్కడ పక్కన సిమ్స్కి చేరుస్తాను. అక్కడ ఒకవేళ బాగా చూడకపోతే సిమ్స్లోకి మారుస్తాను రేపు తెల్లారి. సిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ కూడా మాట్లాడతాను నేను. అక్కడ మీకు ఏం కావాలో చూస్తాను. ఎఫ్ఐఆర్ కట్టినాం సార్. అక్కడ 7 మంది జైలు కూడా మిగతా వాళ్ళు ఊళ్ళో ఎక్కడ చెప్పాను పేర్లంతా ఇమీడియట్గా వస్తే వాళ్ళ కేసు కట్టింది. ఎప్పుడు ఇంకా ఎవరు కూడా ఇంకా మాలేపాడులో గొడవలే జరగకూడదు. చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎవరెవరు ఉన్నా కూడా సూపరింటెండెంట్ గారు వస్తే మీ దగ్గర మా మదనపల్లి నుంచి దెబ్బలు తగిలి వెంకటరమణ చక్రప్ప అని 2 ఉన్నారు. వాళ్ళకి చాలా దెబ్బలు తగిలినాయి, తలగాయాలు. ఒకరికి 27 కుట్లు పడినాయి, ఇంకొకరికి కుట్లు పడినాయి. మీరు ఒకసారి చూసి దాన్ని సీరియస్గా అట్లా చూడండి. అట్లా ఎక్కడ కూడా మండలంలో లా అండ్ ఆర్డర్లో ఉండదు. వీళ్ళందరి పేర్లు ఏమున్నా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అదే సార్, వీళ్ళు ఆవేశపడుతున్నారు అంటే వాళ్ళు చేస్తారు. అసలు వీళ్ళ భూమిలోకి పోయి అదే సార్, అందుకనే వీళ్ళ భూముల్లో ఆవులు వదిలి వీళ్ళ భూముల్లో వాళ్ళు అరాచకం చేస్తే వాళ్ళకే సెట్ జరుగుతుంది చెప్పండి. అందుకనే సార్ వాళ్ళు అంటున్నారు. మనం అయితే చెప్తున్నాం, మనం అంతా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. వాడు ఎవడైనా కానీ ఎందరో వదలకూడదు. ఎందుకంటే ఇంకా వాళ్ళు ఇంకా గవర్నమెంట్ పోయిందని మర్చిపోయినారు. ఇంకా గవర్నమెంట్ ఉన్నట్లే ఉండరు, ఆ కళ్ళనే ఉండరు. మదనపల్లి మండలం మాలేపాడులో ఆవులపల్లిలో మన జరిగిన గొడవకు వైఎస్ఆర్సిపి నాయకులు ఇంకా మర్చిపోయినారు. ప్రభుత్వం లేదు, ఇంకా అరాచకాలు జరగకుండా లా అండ్ ఆర్డర్ సిస్టంలో ఆర్డర్లో ఉంటుంది మర్చిపోయే వాళ్ళు. ఇంకా మేము పాలనలోనే ఉన్నాము, ఎవరి మీద అయినా దౌర్జన్యం చేయగలుగుతామని చెప్పే ఒక ఆలోచనలో ధ్యేయంగా ఉంటారు. భద్రం చెప్తా ఉన్నాం, మంచిగా చెప్తున్నాం. మేము ఎప్పుడు కూడా కానీ వ్యవస్థ సజావుగా జరగాలి. వ్యవస్థ రేపు లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో తీసుకునే సందర్భం వచ్చినప్పుడు పోలీస్ శాఖ ఎక్కడ కూడా మీకు ఉపేక్షించేది ఉండదు. ఈరోజు 307 కేసులు మీ మీద వచ్చినాయి. ఇవే కాకుండా మీరు చేసిన అరాచకాలు, తాగేసి మీరు చేసిన గొడవలకు రేపు రౌడీ షీట్లు కూడా మీ మీద పెడతారు. ఇదే కాకుండా మీకు ఇంకా ఎక్కువ అంటే గ్రామ బహిష్కరణ, జిల్లా బహిష్కరణ కూడా జరుగుతాయి. భద్రంగా ఉండండి. ఎక్కడ కూడా కానీ మా నాయకులకి నేను పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనల మేరకు
ఎక్కడ అరాచకాలు చేయొద్దండి, నెమ్మదిగా పోండి. మనం ఎక్కడ అరాచకాలు చేయొద్దంటే మా వాళ్ళు గమ్మునున్నారు. మా వాళ్ళకి నేను చేయండి అని చెప్పింటే మళ్ళీ దాని కథ వేరే. ఆ స్థాయికి తేవద్దండి, బాధ్యతగా ఉండండి. ఎందుకంటే పరిపాలన దక్షత బాధ్యతగా ఉండాలి. లా అండ్ ఆర్డర్లో ఉండాలి. అది లేకుండా అరాచకానికి మీరు, లా అండ్ ఆర్డర్కి మీరు భ్రష్టు పట్టిస్తారంటే ఇంకా పోలీస్ వ్యవస్థ, చట్టం తన పని చేసుకొని పోతారు. మళ్ళీ మీరు ఎక్కడ కూడా తిరిగేది ఉండదు. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ చెప్తున్నాను. ఎక్కడైనా కార్యకర్తలపైన దౌర్జన్యాలు చేసినారని తెలిస్తే ఎంతటి వారైనా వదిలేదనేది తెలియజేస్తున్నాను. ఉత్తరాల ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా ఉత్తరాల రాత పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ లక్ష్మణ్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆయన ఎంసీటీవీతో మాట్లాడారు. రాయడంలో ఉన్న ఆనందం అన్న అంశంపై ఈ పోటీలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని అన్నారు. ఒకప్పుడు ఉత్తరాలు రాయడం, వచ్చిన ఉత్తరాల్ని భద్రంగా దాచుకోవడం, వాటిని చదివి ఆనందించడం జరిగేవన్నారు. ఆ ప్రాముఖ్యతను నేటి తరానికి తెలియజేసే విధంగా ఈ పోటీలను దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అందరికీ నమస్కారం. పోస్టల్ యొక్క కస్టమర్లకి మరియు శ్రేయోభిలాషులందరికీ కూడా మరొక మారు నమస్కారం. అయితే మనం పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు చదువుకున్నటువంటి పిల్లలకి, 18 సంవత్సరాలు దాటినటువంటి పిల్లలకి మరియు 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి పిల్లలకి లెటర్ రైటింగ్ కాంపిటీషన్ పెడుతున్నాము. ఇది భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది. అదేవిధంగా మన చిత్తూరు జిల్లా మరియు అన్నమయ్య జిల్లాలో ఈ యొక్క లెటర్ రైటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది. ఈ లెటర్ రైటింగ్ కాంపిటీషన్ జాయ్ ఆఫ్ రైటింగ్, అంటే జాయ్ ఆఫ్ రైటింగ్ అనేటువంటి సబ్జెక్ట్ మీద జరుగుతుంది. ఇది పిల్లలకి ఈ యొక్క లెటర్ రైటింగ్ మీద ఒక ఆసక్తి కలిగించడానికి మనము ఈ భారతదేశ వ్యాప్తంగా ఇది జరుపుతున్నాము. అయితే ఇందులో భాగంగా భారతదేశంలో ఎంతమంది అయితే బిలో 18 ఇయర్స్, అబోవ్ 18 ఇయర్స్ రాస్తారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. అది సర్కిల్ అంటే రాష్ట్ర స్థాయి వరకు ఒక రకమైనటువంటి అమౌంట్, దేశవ్యాప్తంగా అంటే దేశంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వాళ్ళకి ఒక రకమైనటువంటి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే రాష్ట్ర స్థాయిలో ఎవరైతే ప్రథమంగా వస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్గా 20,000, రెండో ప్రైజ్గా 10,000, మూడో ప్రైజ్గా 5,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే కాంపిటీషన్లో రాసినటువంటి పిల్లలను జాతీయ స్థాయిలో సెలెక్ట్ చేసి ఫస్ట్ కాంపిటీషన్గా 50,000, ఫస్ట్ ప్రైజ్ 50,000, రెండో ప్రైజ్ 25,000 మరియు మూడో ప్రైజు 10,000గా ఇవ్వడం జరుగుతుంది. ఇది డబ్బులు ఇవ్వడం ఒక పక్కన పెడితే పిల్లలకి ఈ ఉన్నటువంటి డిజిటల్ ఎరాలో, ఇప్పుడున్నటువంటి ఈ సోషల్ మీడియా ఎరాలో ఎలాగా లెటర్ రాయాలి, ఆ లెటర్ ఎలాగా రాస్తే ఎలా ఉంటుంది, వాటిని ఎలా దాచిపెట్టుకోవాలి, వాటి మీద మమకారం ఏంటి, ఆ లెటర్ వాళ్ళు రాసుకున్న లెటరు ఎప్పుడో ఒక 20 ఏళ్ళ తర్వాత తీసి చూసుకుంటే కనుక ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. పాతకాలంలో జరిగిన మధుర స్మృతులన్నీ వాళ్ళు నెమరు వేసుకోవచ్చు. కాబట్టి అందరూ, ప్రతి ఒక్కరూ ఈ యొక్క పిల్లలు ఎవరైతే స్కూల్స్, కాలేజీ లెవెల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క లెటర్ కాంపిటీషన్లో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇది ఈ నెల 14 వరకే డేట్ ఉండేది. అయితే జనవరి 30 వరకు ఈ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఎవరైనా సరే 2 కేటగిరీలుగా ఎగ్జామ్ రాయొచ్చు. ఒకటి ఇన్లాండ్ లెటర్ అంటాము, మామూలుగా మనము మన బంధువులకు రాసేటటువంటి ఇన్లాండ్ లెటర్. రెండోది ఎన్వలప్ అంటాము. లెటర్ రాసి ఆ ఎన్వలప్లో పెట్టి 5 రూపాయల ఎన్వలప్ ఉంటుంది మా దగ్గర, అది పోస్ట్ చేయాలి. ఒకవేళ పోస్ట్ చేయలేము, మేము రాలేము అనుకుంటే కనుక మేమే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఒక 100 మందికి, 200 మందికి, 300 మందికి ఎగ్జామ్ మేమే కండక్ట్ చేస్తాము. ఆ ఇన్లాండ్ లెటర్లు కానీ ఎన్వలప్లు కూడా మేమే ప్రొవైడ్ చేసి ఆ పిల్లలకి వాళ్ళ దగ్గర ఎగ్జామ్ జరిపి వాళ్ళ దగ్గర నుంచి అవి సెలెక్ట్ చేసి బెస్ట్ అప్లికేషన్స్ని సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి మరియు జాతీయ స్థాయికి పంపించడం జరిగింది. కాబట్టి అందరు పిల్లలు మరియు తల్లిదండ్రులు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా పోస్టల్ డిపార్ట్మెంట్ తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.
మదనపల్లి నియోజకవర్గంలోని క్రైస్తవులకు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల విద్యాసాగర్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ నందు ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెల విద్యాసాగర్ మాట్లాడారు. సేవకు ప్రతిరూపం క్రైస్తవులని కొనియాడారు. చంద్రబాబు నాయుడు సైతం క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని వారి అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. మరొకసారి మదనపల్లి నియోజకవర్గంలోని క్రైస్తవులకు అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మదనపల్లి పట్టణ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా 1924 డిసెంబర్ 20 జరగబో క్రిస్మస్ పండుగకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా నాయకుడు, జాతీయ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్న జరిగిన క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళందరినీ ఒక ముఖ్యమంత్రిని ఆహ్వానించారు గుంటూరులో. యేసు ప్రభు అనే ఆయన ప్రేమను పంచిపెట్టేవాడు, ప్రేమతో పలకరించేవాడు. యేసు ప్రభు అందరినీ కూడా మంచిగా చూసేవాడు. మన ముందు ప్రజలందరినీ కూడా మంచిగా మెలగమని, ప్రేమను పంచమని అని సంబోధించేవాడు. క్రిస్టియన్ మైనారిటీ మదనపల్లిలో ఉన్న భక్త అన్నకు కానీ, నవీన్ డాక్టర్ శోభా గారికి కానీ, కెనడీ గారికి కానీ అందరికీ కూడా ఈ మత పెద్దలు, క్రిస్టియన్ మైనారిటీ పెద్దలకు ఉండే క్రిస్టియన్ మైనారిటీ పీపుల్ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ క్రిస్టియన్ మైనారిటీస్ ఎవరైతే ఉండారో క్రిస్టియన్స్ మెయిన్గా హాస్పిటల్స్లో మీరు ఎక్కడ చూసినా, మదనపల్లి హాస్పిటల్స్లో కానీ, బెంగళూరుకు వెళ్తే, ఇట్లా వేలూరుకు వెళ్తే వేలూరు హాస్పిటల్ కానీ, బెంగళూరులో సెయింట్ జాన్స్ హాస్పిటల్ కానీ ఎక్కువ భాగం క్రిస్టియానిటీని వాళ్ళు, ఎందుకంటే ప్రేమతో ఎవరైతే పేషెంట్స్ వాళ్ళు వీళ్ళు హెల్త్ బాగాలేకపోతారో అందరికీ ఆప్యాయంగా పలకరించే వాళ్ళు. వాళ్ళ పండగ రేపు పుట్టినరోజు యేసు ప్రభు జరుగుతోంది. దాని పండుగ వాతావరణం బాగా జరగాలని మరొకసారి అందరికీ కూడా మదనపల్లి ప్రజలందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం సేవా దృక్పథంతో పనిచేస్తుందని డాక్టర్ కృష్ణ తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం వేంపల్లి నందు స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కృష్ణ మాట్లాడారు. సేవా దృక్పథంతో పేద ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు పద్మభూషణ్ డాక్టర్ ముంతజ్ అలీ ఈ స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించారని తెలిపారు. ఆసుపత్రి వారు అందిస్తున్న సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిద్ర బాగుపడుతుందా? అందరికీ నమస్కారం. మదనపల్లి నక్కలదిన్నె వద్ద ఉన్నటువంటి స్వాస్థ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ప్రతి నెల మనము క్యాంప్స్ నిర్వహిస్తున్నాము. సో ఈ క్యాంప్స్ ఈరోజు వేంపల్లి సర్పంచ్ రాజా మరియు భారతి మేడం గారి సహకారంతో వేంపల్లిలో నిర్వహించడం జరుగుతున్నది. మేము స్వాస్థ్య హాస్పిటల్ తరఫున ఇటువంటి క్యాంప్స్ చేయడం వల్ల ముఖ్య కారణం ఏంటంటే, మన మదనపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రజలు, పల్లెల్లో జనాలు మనకు సరైన వైద్య సహకారాలు ఉన్నప్పటికీ వైద్యుల దగ్గరికి కాకుండా అనవసరమైన వాళ్ళ దగ్గరికి పోవడము, నాటు వైద్యం చేయించుకోవడము, అనవసరమైన ఇంజెక్షన్స్ వేయించుకోవడము, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దీనివల్ల అప్పటికి ప్రాబ్లం మీకు కనపడకపోయినప్పటికీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా దెబ్బతింటారు. ఇలాంటి వాటివన్నిటిని కొంచెం కట్టడి చేస్తూ, ప్రజలకు ఆరోగ్యం గురించి తెలియజేస్తూ, మా హాస్పిటల్ గురించి తెలియజేస్తూ, మా హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలని
చెప్తూ క్యాంప్స్ నిర్వహిస్తూ ఉన్నాము. ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లు ఐడెంటిఫై చేస్తే కూడా వాళ్ళని బెంగళూరు కానీ మదనపల్లి వివిధ హాస్పిటల్స్ కానీ రెఫర్ చేయడం కానీ, మా హాస్పిటల్లో మేము ఏవేవైతే సహకారం అందిస్తామో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజలందరికీ చెప్పడం ఏంటంటే, స్వాస్థ్య హాస్పిటల్ మదనపల్లి ప్రజలకు సేవ చేయడానికి పెట్టినటువంటి హాస్పిటల్. సో ఇక్కడ మా హాస్పిటల్లో ఎటువంటి బెడ్ ఛార్జెస్ కానీ, ప్రొసీజర్ ఛార్జెస్ కానీ, కన్సల్టేషన్ ఛార్జెస్ కానీ ఇలాంటివి ఏమి ఉండవు. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మరియు వేంపల్లిలో క్యాంప్ ఏర్పాటు చేసినందుకు సహకరించినటువంటి సర్పంచ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు భారతీ నాయుడు, టీడీపీ బీసీ సాధికార సమితి పాలయకిరి రాజంపేట రిప్రజెంటేటివ్ అండ్ ఆల్సో స్పోక్స్ పర్సన్. ఇక్కడ మన మదనపల్లి నకల్దీనికి సంబంధించిన సత్యసంగ్ ఫౌండేషన్ అండ్ స్వస్థ హాస్పిటల్ వారు ఫ్రీ మెడికల్ క్యాంపు మన వేంపల్లి గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది. ఈ మేరకు మన మదనపల్లి శాసనసభ్యులైన షాజహాన్ బాషా గారి ఆదేశాల మేరకు మేము ఈ క్యాంపుకి సహకరిస్తున్నాము. ఇకపోతే ఇక్కడ దాదాపు 11 గ్రామాలు ఉన్నాయి. 11 గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు వచ్చి కూడా అందుబాటులో వాళ్ళు మెడికల్ సర్వీసెస్ అనేది తీసుకున్నారు. I really appreciate for the dedication and also for the staff members and also especially for the doctors for their excellent service motto and also for the Pavan also. And ఇక్కడ దాదాపు ఇప్పటి వరకు మాకు 250 అరౌండ్ మెంబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ డెడికేషన్ అండ్ ఆల్సో సర్వీసెస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తనకు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఎటువంటి వివాదాలు లేవని మదనపల్లి తహసీల్దార్ కాజాబీ స్పష్టం చేశారు. నేడు మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు వ్యక్తిగతంగా ఎటువంటి వివాదాలు లేవని అన్నారు. మదనపల్లి మండలంలో జరుగుతున్న రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యేతో కలిసి పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన సమస్యలపై సమీక్షించడానికి ఎమ్మెల్యే పిలవడంతో ఆయన ఇంటికి వెళ్లడం జరిగిందే తప్ప మరే ఇతర కారణాలు లేవన్నారు. ఏం చేస్తామండి, ఒక పేపర్లలో ఏదంటే రాస్తూ ఉంటారు, దానికి ప్రతిదానికి ఖండించాలంటే దాన్ని స్పందించాలంటే పేపర్లో రాసిందన్నీ అబద్ధాలండి. వాళ్ళు ఇష్టానుసారంగా రాసుకుంటారు. ఎప్పుడూ జరిగినట్టు చెప్తున్నారు. ఖండించలేదు దాన్ని, అటు నిజం లేదు కాబట్టి నేనేం ఖండించలేదు. ఎమ్మెల్యే గారికి ఒక రూపాయి లేదు, ఆయన ఎప్పుడు డబ్బులు అడిగింది లేదు. అర్థమైందా? ఈ పేపర్ వాళ్ళంతా ఊరికి అనవసరంగా చేసి మా అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది పెడతా ఉన్నారు. మమ్మల్ని చేసుకునింది ప్రజానాయకుడిగా ఆయన ఎమ్మెల్యే గారు పిలిస్తే మేము పోవాల్సి ఉంటుంది. అక్కడ ఎవరైనా పబ్లిక్ సమస్యలు ఏమన్నా చెప్పినప్పుడు సార్ మాకు ఫార్వర్డ్ చేస్తారు. వాటిని మేము తీర్చగలిగే చేయగలం సార్ అని చెప్తాము. లేనివైతే చేయలేము సార్ అని చెప్తాము. అంతవరకే కానీ ఇంకా ఏ విధంగా కూడా మేము ఏ ఇన్వాల్వ్మెంటు లేదు. మేము ఆ సార్కి డబ్బులు ఇచ్చినారనేది లేదు. ఇట్లాంటి అసత్యమైనవి కానీ నెక్స్ట్ కానీ ఏమన్నా వస్తే ఆ పేపర్ల మీద డిఫర్మేషన్ సూట్ కూడా వేస్తాను. చెప్తా ఉన్నాను పత్రికంపంగా తెలియజేస్తాను. ఏం వాస్తవాలు లేవు. ఆ పేపర్లు జ్యోతి పేపర్లో వచ్చిన రోజే నేను ఏదో 1,00,000 కోట్లు తీసుకున్నానని వచ్చినది. నేనేం తీసుకుని లేదు, ఏమి లేదు. తర్వాత మళ్ళీ 2 days తర్వాత ఎమ్మెల్యే గారు 30 లక్షలు ఇచ్చినారని ఆ రోజే నేను ఖండించలేదు. దాంట్లో సత్యం లేదు కాబట్టి ఖండించలేదు. ఇప్పుడు మా ఉద్యోగం మేము చేసుకుంటా ఉన్నాము. సార్ ఉంది ఎమ్మెల్యే గారికి ప్రోటోకాల్ మేము పోవాలి. ఆయన ప్రజానాయకుడు కాబట్టి ఆయన ఏదన్నా పబ్లిక్ వెళ్తారు ఎమ్మెల్యే గారి దగ్గర కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది. అట్లనే ఈరోజు కూడా పిలిచినారు, పోయినాము పొద్దున్నారు. సార్ ఏదో ప్రాబ్లం చెప్పినారు హౌస్ సైడ్స్ అంటే ఇప్పుడు లేదు సార్, ఆప్షన్ వస్తుంది, ఆప్షన్ వచ్చిన తర్వాత చేస్తామని చెప్తున్నాము. ఇప్పుడు చేసినాం అంతే. అంతకు మించి ఎమ్మెల్యే గారు కానీ మాకు కానీ ఎలాంటి విభేదాలు లేవు, లేదండి బాబు. ఎవరు క్లియరించిన సంవత్సరంలో మేము రాజకీయాలు ఎప్పుడు పోము. మా ఉద్యోగం మేము చేసుకుంటాం. మా పేపర్ నుంచి వచ్చిన దాని నుంచి కూడా మా ఉద్యోగం మేము చేసుకుంటాం. సార్ ఎప్పుడు రెవెన్యూ చదువుకు వచ్చినప్పుడు చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు. ఇప్పుడు 8 రెవెన్యూ చదువుతూనే సార్ వస్తున్నారు. ఇవన్నీ అర్జీలు తీసుకొని తహసీల్దార్ తీసుకుంటున్నాం. అట్లా ఈరోజు కూడా మార్నింగ్ పీజీఆర్ఎస్ ఉంటే కూడా తొందరగా రమ్మన్నారు కాబట్టి చేసి పెట్టి వచ్చినామంటే హౌస్ సైడ్ దానంటే నెక్స్ట్ మంత్ వస్తుంది సార్, దాన్ని చేస్తామని అప్లికేషన్ తీసుకొచ్చినాము. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. అదే వాళ్ళు కూడా సరే మేడం అప్పుడు వచ్చి ఇచ్చినప్పుడు ఇవ్వండి అని చెప్పినారు. అంతే అంతే, ఇంకేం ఏం సరేనా. ఉద్యోగం కరెక్ట్గా ఉంటే ఉద్యోగం చేస్తాం. ఏమన్నా మా దగ్గరకు వచ్చినా కూడా కరెక్ట్ ఉంటే చేస్తాం. కరెక్ట్ లెక్క పెట్టేస్తాం. అంతే నుంచే కానీ మేము ఎవరికి డబ్బులు ఇచ్చింది లేదు ఏం. నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. మదనపల్లి పట్టణంలోని టీడీ కళ్యాణ మండపంలో జరిగిన త్యాగరాజ ఆరాధన ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నాయి బ్రాహ్మణుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో త్యాగరాజ ఆలయ నిర్మాణానికి స్థలాన్ని నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. నేడు తాను ఇచ్చిన భూమి కోట్ల రూపాయలు విలువ చేస్తుందని గుర్తు చేశారు. భవిష్యత్తులోనూ తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఇది హైలైట్ చేద్దాం బాగా ఎడ్యుకేషన్ పర్పస్ ఎడ్యుకేషన్ షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. మనకు జాగా ఇవ్వకుండా ఉండింటే ఈ వచ్చేదే కాదు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిప్పిలి గ్రామం బంగారు కొత్తపేట నందు రోడ్లు డ్రైన్లు నిర్మాణానికి చర్యలు చేపడతామన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ప్రజల విన్నపం మేరకు ఆ ప్రాంతంలో పర్యటించి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీలు ఇచ్చి ప్రస్తుతం ప్రజలపై భారాన్ని మోపడం సిగ్గుచేటు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ విమర్శ. ఈ నెల 27వ తేదీన జరిగే పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసిన నిస్సార్ అహ్మద్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎంసీటీవీ న్యూస్.